ఏమన్నాడు ఇంతకు? పైసలు ఏమంటే ఇవన్నీ నాతో లేవు ఇప్పుడు అదే అంటున్నా. చూసుకోరా గాయస్ మనం అయితే పైసలు ఇచ్చాం. హలో హలో అన్నా, యాదే అన్న నా మాట్లాడేది? అవ్వన్నా ఎవరు నేను నాని వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా. ఏమో అన్నవంట. ఏమన్నా అదే పైసలు ఇవ్వాలంటగా మీరు. అవును మరి పైసలు ఇవ్వాలంటే ఏమో ఎక్కువ ఎక్కువ మాట్లాడమంటాను. అవును మాట్లాడినా ఎందుకు మాట్లాడతావు అట్లా? అట్లా మాట్లాడదు కదా, తప్పు. మీ ఊర్లోకి రా, మా ఊర్లోకి వస్తే వాళ్ళే కావాలంట. ఏంది బ్రో? ఎవరిని గుద్దా వాళ్ళు ఇంకా నువ్వు? మీ ఊరికి వస్తే వాళ్ళే కావాలి బ్రో. కాదు, పైసలు అడగడానికి వస్తే వాళ్ళు ఇంకా తవా నువ్వు గుద్దా? మేము ఎంత మంది వస్తాం గానీ వస్తా వాళ్ళు ఇంకా తవా నువ్వు? ఎంత మంది వస్తే అంత మంది గుద్ద వాళ్ళు ఇంకా సరే. గుద్దాలు అమ్మట ఏం బిగ్గుటా ఏం చేస్తావు? మీ ఊరికి వస్తాము, పైసలు ఇచ్చి వాడదేం. అదే రోషా మీద పైసలు ఇచ్చి వాడదేం. ఏ అరెత్తురా కొట్టకు, అర్థమవుతుందా? నువ్వు అరెత్తురా కొట్టకు, నేను మంచి ఎత్తి మాట్లాడుతున్నాను ఎక్కువ బ్రో అని. నువ్వు రాగి అంటే అస్సలు మంచి ఉండదు. హలో, ఉల్లియా గిల్లియా మాటలు మంచిగా మాట్లాడు, నువ్వు అర్థమవుతుందా? మీ ఊరిలో కుద్దా వాళ్ళు ఇంత అంటున్నావు అంటే అంత మూత బరవా నువ్వు? రావాలా? వస్తే బిడ్డ మామూలుగా ఉండదు, అర్థమవుతుందా? బ్రో మళ్ళా బ్రో ఏందిరా? సరే వస్తున్నావా? సరే సరే వస్తున్నామా? రమ్మన్నా ఊర్లోకి వచ్చిన సైడ్కి మేము రావాలి నాడికి మాట్లాడమన్నా మరి అందుకు వచ్చిన మరి అడిగి ఎందుకు వచ్చాం అనుకున్నాం మరి పీక్తాం చేస్తాం అని మాట్లాడినా. సరే ఆ దొండపల్లి గట్టిగా వస్తున్నాం అంటారా? సరే సరే రండి బ్రదర్, ఏందో మాట్లాడదాం దాన్ని. దొండపల్లి గేట్ కాడికి వచ్చినాక మళ్ళీ రైట్ ఇక్కడ పుట్టినపల్లి రూట్ ఉంది కదా, నావుపేట అట్లా రాని మధ్యలోకి నేను ఇక్కడికి వస్తున్నా రోడ్ కాడికి. సరే నువ్వు ఇంత దూరం వచ్చినావంటే ఏంది అర్థమైంది చెప్పు నాకు. ఇస్తుంటే ఎంత దూరం వేసుకొని వచ్చినావు, ఇప్పుడు ఇయ్యను మళ్ళీ ఏం చేస్తావు? ఏం చేస్తామని చెప్పదా? ఏమైతే చెప్పు. మీ ఊరికి వచ్చినాము కొట్టి పంపిస్తాం ఏమో అనుకుంటున్నాం కానీ ఏం కాదు. కొట్టుడే జోలేదు ఇవ్వదు టోటల్ గా. గానీ పైసలు ఇచ్చినప్పుడు పైసలతో మాట్లాడాలి. నువ్వు ఊరికి రా, ఎవరిని పిలిపిస్తా అంటే ఏంది? పైసలు ఇస్తావా బండి ఇస్తావా ఒకటి చెప్పండి. ఏవి పైసలు వచ్చిరు కదా, ఒకటే సింపుల్ మాట. కొట్టడానికి వచ్చిరు కదా, ఏం ఏం చేసుకుంటారు చేసుకోండి. అన్న కొట్టడానికి సరే అన్న, ఈ రోజు లేవు 10 రోజుల 2 రోజుల చెప్పు. 2 నిమిషాలు అంటారు కొట్టడానికి బండి బండి మాట్లాడే పద్ధతి పైసలు కాడ తీసుకోండి పైసలు నాదా నేనంటే మాటలు కాదు, నువ్వు ఎవరితో మాట్లాడు అందరూ మాట్లాడాలి. నేను నీతో మాట్లాడుకుంటా బేగారు కొడతా చెప్తున్నా నేను ఒక్క నిమిషం మాట్లాడుతున్నావు. ఫోన్ బియ్యాను వచ్చినావు కదా, వీడికి వచ్చి ఫోన్ గుంజుడు తప్పు. ఇయ్యను పోరా పో. ఎందుకు ఇయ్యను పో. ఇస్తాను
మరి ఇస్తానా ఇడికి ఎందుకు వచ్చినారా? ఈయన అని రాంగ్ నీ మీద నమ్మకం లేదు మాకు, ఆ భరోసా పోయింది నువ్వు ఇచ్చేది. బండి పేపర్లు పెట్టంటే లేవని చెప్పినావు, నమ్మకంతో ఇచ్చిన నీకు నేను. సరేమ్మా, నేను ఇట్లా నమ్మకంతో ఇస్తా. ఏం నమ్మకం, ముడ్డల నమ్మకం. 5 నెలలు అవుతుంది తీసుకొని. 5 నిమిషాలు ఫోన్ లేకపోతేనే ఫోన్ అంటున్నావు. 5 నెలల పైసలు ఇచ్చి 5 నెలల నుంచి గుత్తా తీసుకుంటాం 20,000 మేము. ఓడిస్తాడు మళ్ళా. మాట్లాడక బాయ్, మేము చేసేస్తుందా చూసుకోకు నువ్వు. మేము చేతులు వేసుకుంటే అలా ఉంటది. మాట్లాడే పద్ధతి ఉంటది. పైసలు తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు రాలే బుద్ధ వాళ్ళకి వస్తే అప్పుడే అయిపోతుంది పని. సరే, నువ్వు అంత రెస్పెక్ట్ మాట్లాడుతాడు, నీతులు బాగా చెప్తున్నావు. ఫోన్ ఇప్పకపోతే చెప్తానే ఉన్నావు కదా. మరి ఇస్తున్నా వాడు ఇస్తున్నా, నువ్వు వానికి సమాధానం చెప్పు. సమాధానం చెప్పు. నువ్వు తీసుకొని మళ్ళీ రుబాబ్ చేస్తున్నావు. కొన్ని లాగల తొండలు ఇచ్చి తోలిస్తా. ఊరుకోమని మాకు అర్థం కావు అన్ని. ఏం నీకన్నా మంచి మంచి అలాగే ఇచ్చిన లాలో తొందర. దిగమన్నా బండి దిగా అని చెప్తున్నా. ఇక మాకు మెంటల్ అయిపోయింది అనుకో, మంచిగా ఉండదు. దిగు, తీరా బండి, తీరా బండి. భయపడుతున్నావు. తీసుకోపోతా బండి, నువ్వు తీసుకోపోను. కొట్లానికి మా ఊరికి వచ్చింది బండి తీసుకుని. బండి గుద్ద వాళ్ళు ఉంది. నిజంగా చెప్తాను, ఇది మా పైసలు తీసుకొని మా మీద చేతులు వేస్తుండ అంటే బా సూపర్. ఇది మేము వేసుకోలే కానీ చేతులు. మేము వేయాలనా చెప్పు, మేము వేయాలనా? కాదు అట్లనే ఉంటారా బాయ్? మేము ఇంతమంది ఉన్నాము. కొడితే నిలబడి జాగానే పెట్టేసాను అట్లానే. అది కాదు, మీకు సిచ్యువేషన్ అర్థమైతలే. కొట్టి చూడు చూద్దాం, దమ్ముంటే. నేను పట్టుకుంటేనే దమ్ తీసుకుంటా. ఉంటుంది అది. పట్టుకుంటే అంటున్నాడు, పట్టుకుంటున్నా వచ్చేసుకుంటాం అంటున్నారు. ఈ బండి రా, ఏ తాళమే. సరే పట్టుకుంటే నాకు దమ్ము వచ్చింది, రమ్మని గుద్దలు దమ్ముంటే. పట్టుకుంటే దమ్ము వస్తుంది, కొడితే బతుకుతాను. రక్తం వెళ్తుంది మనకు. కాదు, నువ్వు దెబ్బలు తింటే ఎట్లా అయిపోను నాకు. దెబ్బలు తింటే చెప్పు, గుద్ద వాళ్ళు మొత్తం బర్ఫుల్లా. సరే కానీ మరి ఎందుకు ఆలోచన? బండి తీరా, నాకు ఇప్పుడు చేస్తే చూసుకుంటా ఊరా. బండి ముట్టుకోకు. నా బండి ఎక్కుతాను, నా బండి ఊరి దాకా తీసుకుంటా. ఏమంటే మాట్లాడండి. గట్టిగా ఇంకా గట్టిగా ఎట్లా మరి గట్టిగా ఎట్లా గట్టిగా మాట్లాడుతున్నా. బండి తీసుకో. మాట్లాడానికి వస్తే కొట్టడానికి వస్తుంది. ఆయనతో ఏం చెప్పాలి నేను? బ్రదర్ చాలా సీరియస్ అవుతుంది. సీరియస్ కానీ బాయ్, మెద్ద సీరియస్ కానీ చాలా సీరియస్ అవుతుంది. కానీ నువ్వు ఫస్ట్ బండి దిగు. సీరియస్ అవుతుంది, సపరేట్ అవ్వకుండా బండి దిగు. బండి దిగు అంటే బండి మురుగా అంటే తీరా నేను చెప్తున్నా. బండి దిగు, బండి దిగు. మాట్లాడుకోరా నన్ను. బండి దిగు ఫస్ట్. బండి ఎంత ధైర్యం ఉంటే బండి తీసుకున్నా. బండి దిగు. నందు బండి నువ్వు మాట్లాడుకోరా భయ్. తీసుకోడు బండి ఏడికి తీసుకోడు. నువ్వు మగను అయితే తోట దాడతావా? స్టార్ట్ చేస్తున్నావు, పడుతుంది మళ్ళీ. బంద్ చేయి ఫస్ట్, బంద్ చేయి. వచ్చేవాళ్ళతో బండి చెప్పేవాళ్ళు మళ్ళీ
బండి వాళ్ళ నువ్వు ఏమి రేటు పడతా చూడు తీ బంజాయ్ జర్రా ఇది మస్తు అయిపోయింది నాకు. చాలా చాలా ఇష్టం జరగనా బంజాయ్ బంజాయ్ రా బంజాయ్ బాయ్ ఎవరి పని ఎక్కినావు నువ్వు? మళ్ళా ఏయ్, ఎవరి పని బండి రా బాయ్ బండి నీ సుల్లియా పట్టాలి బండి ఫస్ట్ తండ్రి మీ మంచి మరొకటి చెప్పినప్పుడు బండి ఇచ్చింది పైసల గురించి మాట్లాడుకుంటున్నావు రా నువ్వు తీరా అంటే తంది ఏమంది ముద్ద వాళ్ళం కానీ చూద్దాం ఎట్లా వాళ్ళం సరే వాళ్ళం బాయ్ ముద్ద వాళ్ళం పల్లెం మన ముద్ద వాళ్ళం పల్లెం అరే బండి ఫోన్ ఎందుకు తీసుకున్నావు కదా నువ్వేమంటే వాళ్ళు మాట్లాడమని నీకు తాళం ఆడిచ్చుండు ఎవడు వాడు. అరే నువ్వు మాట్లాడేది సరే తాళం ఇచ్చిన సరే మాట్లాడుకో అంతో మాట్లాడుకో ఏహే నీ అమ్మ ఏం మాట్లాడాలి రా ఈయనతో నేను ఏం మాట్లాడతావు ఫోన్ మరి ఏం మాట్లాడకూడదు ఎందుకు వచ్చారు సరే అని గుద్ద వాళ్ళం గుద్ద వాళ్ళం ఇప్పుడు గుద్ద వాళ్ళు ఇంకొచ్చిన గుద్ద వాళ్ళం దానికి వచ్చినాం వాళ్ళ దగ్గర పెడే గుద్ద వాళ్ళం మీకు మీకు రాకూడదు బ్రదర్ సార్ బాయ్ బస్ సార్ అరే అక్కడ పోరా ఆడనుకుతాను గాలి నీకోసం నా బండి మీద జరుగు నువ్వు ఫస్ట్ బర్రె మీద జర్రా గురించి అది మాట్లాడుకుంటాను ఇంకొక పెద్ద ఎవరిని కొడతావు లెక్కలు గిక్కలు ఎవరిని కొడతావు బ్రదర్ ఎవరిని కొడతావు లెక్క నేను నీ పేరు ఎత్తరిచ్చినా నువ్వు ఎందుకంత గర్వం ఎత్తున్నావు నా మీద చేతి ఎందుకు వేస్తున్నావు నేను ఏకనా నువ్వు ఏజ్ పెద్ద నీకు రెస్పెక్ట్ ఇస్తున్నా అంతే నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చినా పీకానికే ఏమన్నా ఉంటే అంతని మాట్లాడుతుంది నువ్వు ఎవరిని రానికే ఆడు మావాడు అన్నానికి వచ్చాను మీ వాడు రావాడు వాడు ఇంత వాళ్ళ బోసుడికే అని వచ్చినావు ఇంత దూరం కాబట్టి వచ్చిన నేను అవుగా ఆ ఊరు అయితే ఈ ఊరు అయితే ఈయన ఊరు ఆయన ఊరు అని కాదు నువ్వు ఊరు కాబట్టి ఎక్కువ కొట్టుకోనికనే వచ్చినావు మళ్ళీ చూపెట్టు అన్నా కొట్టుకోనికనే అన్నా, వచ్చినావు అన్నా ఇగో డేట్ చెప్పినావు కదా అయిపోయింది నొల్లే లేదు ఇక్కడ కానీ అవు బ్రదర్ 12 కి వెళ్ళేవా అనుకో మీరు ఎందరూ ఎట్లా మాట్లాడుతున్నారు బ్రదర్ వానికి ఇంత అంత హోటల్ బట్టలు వాటి బిస్కెట్ ఓనా ఓనా ఇగో అదంతా వద్దు కానీ ఇగో డేట్ చెప్పినావు మరా ఇద్దరం చేసాం మరా క్రేజీ బాయ్ నీ పని వేస్ట్ నా పని వేస్ట్ మాట్లాడుతున్నావు పట్టుకున్నావు ఇది ఇట్లా అని తెలియదు నన్ను నాతానికి రాకు అంటే దాంతో మాట్లాడుకో నేను నీకు ఇచ్చిన రెస్పెక్ట్ ఇచ్చినా దెబ్బ కొడితే ఇతరులకు చేతులు ఉన్నాయి చేయలున్నాయి హోటల్ తీసుకోనికి హోటల్ ముఖమే తెంగాని కావాలంటే అరే ప్రాంక్ ఇది మరి నేను చెప్పాను మామూలు లేదు వీళ్ళు నన్ను నమ్మిన మసాలు ప్రాంక్ చేసారు కదా నన్ను కానీ మొత్తం ప్రాంక్ చేసారు ఇప్పుడు నేనైతే నమ్మినేశ్వరి నవీన్ పొరలతో తిప్పించాను గాయస్ నాతో చెప్పిండు వీళ్ళు పొరలతో తిప్పించారు కదా ఇప్పుడు నన్ను అందరి మీద ప్రాంక్ చేసిన అన్న అయితే దమ్ పట్టాడు యాక్టింగ్ అయితే అన్నిటికన్నా మార్కులు సెకండ్ నేను గుద్దవాలి కదా అయిపోయినా నేనైతే దింగమని ఫిక్స్ అయ్యాను బ్రదర్ ఇదైతే మనమే వేసినాం నందన్ మీద నాతో మసాలా చేసిన కదా అతనైతే ఇట్లా ప్రాంక్ ఇద్దామని చెప్పిండు ఇట్లా అన్న తెలిసిన వీళ్ళిద్దరు తెలిసి మాట్లాడుకోరు ఈయన ఎవరో కాదైనా మా బాబాయ్ అయినా అందుకని నేను మార్నింగ్ కాల్ చెప్పిన ప్రాంక్ చేసిన దీనికి తెలియదు ఇట్లా తీసుకుని ఇప్పుడైతే గుద్దాల కాదు వీళ్ళు ఇది ఎట్లుంది అంటే పైసలు తీసుకుంది వీడు ఈయనకి ఇచ్చిండంట వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే నన్ను మధ్యలో నొక్కుతారు అసలు నాకు ఏం మాట్లాడానో అర్థమైతే లేదు
అయితే వీడియో అయితే మెంటల్ ఉంటుంది, వీడియో అయితే మెంటల్ ఉంటుంది. కామెంట్ చేసి ఇప్పుడు గాయస్ ఎట్లుందో వీడియో అయితే